దినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మధ్యలో ఉన్న దైవజనుడు 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారిలో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుని స్తోత్రం దండగాక. ఆ సమయంలో చెల్లి షారోన్కి మత్తయికి ప్రభు ప్రేమించి ఇచ్చిన కుమారుడు అభిషేకాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. హల్లెలూయా. అందరిలాగా ఏదో ఆటపాటలు కాదు, ఆ వీడియోలు తీయడము, ఆ దేవుని కృపను బట్టి అన్ని బాధ్యతగా అభిషేకం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నాన్న అమ్మతో పాటు చాలా సంతోషంగా ఆ బిడ్డ ఉండడం నాకెంతో సంతోషం. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దేవుడు సపరేట్ చేసుకున్నాడు. దేవుని స్తోత్రంగా. ఆ కూతురు శృతి కూడా పాప పాట పాడేటప్పుడు ఆ ప్రార్థనలు చేసుకునేటప్పుడు నేను గమనిస్తున్నాను. అసలు చాలా ఎంత భయం అంటే వినయం, విధేయత, సాత్వికత. మనలో ఏమాత్రం కూడా అహంకారం ఉంటే ప్రభుకి మన ప్రార్థన వెళ్ళదు. చాలా దీనంగా ప్రభు సన్నిధిలో కుటుంబ సభ్యులుగా వారు ఉండడం నాకు సంతోషం. ప్రభు దర్శించినాడు, మొన్నటి దినాలు పంచుకున్నాడు. అన్నా అంత కలిసి చేద్దాము, ప్రభు నన్ను దర్శించినాడు. ఎందుకంటే నేను చేయవచ్చు కానీ నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కుటుంబ రక్త సంబంధాల మధ్యలో మనమంతా అన్నదమ్ములా కలిసి ఉన్నాం. మరి దైవజనుడు సీమోన్ అన్నగారిని బట్టి మనం అందరం కలుసుకొని ఉన్నాం దేవుని ప్రేమను బట్టి అని చెప్పేసి అన్నప్పుడు చాలా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు స్టెఫెను, ప్రవీణు, అలాగే ప్రవీణ్ బ్రదరు, అలాగే యేసు బ్రదరు, మత్తయ్య బ్రదర్ అందరూ కలిసి మరి మా అక్కన్న, మరి ప్రసాద్ అందరూ కలిసి ఆలోచన చేసాం దైవజనుడు రాదు. చాలా సంతోషం అనిపించింది. దేవుని ఆనందం. ఇప్పుడు నేను చూశాను, నేను నాలో అతిశయం ఉంటుంది. నేను కొంతమంది సేవకులను చూశాను, నేను ఇది లైవ్ ఇస్తున్నాను, కొంతమంది సేవకులను చూశాను. సంఘంలో ఉన్న బిడ్డ కొంచెం ఏదైనా వాళ్ళు బలం పొందుకొని ఏదైనా మాట్లాడితే ఓర్వని సేవకులను చూశాను. అలా ఉండడం నాకు నచ్చలే. అదేంటి, బిడ్డ బలం పొందుకుంటే తండ్రి సంతోషపడాలి కదా, వీళ్ళేంది ఇంత ఇది దైవత్వం ఎందుకు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేశాను. అందుకే దేవుని వాక్యం చెప్పడానికి వీళ్ళను ప్రభు సన్నిధిలో నిలబడండి, చెప్పండి అని నేను ప్రోత్సహిస్తుంటాను. హల్లెలూయా. నాకు ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే మా దైవజనులు పాస్టర్ వాక్యం చెప్తారు, ఎక్కడ పోవాలనుకుంటే మరి ప్రవీణ్ బ్రదర్, మా అత్తయ్య స్టెఫెన్, ఇంకా దుర్గన, మరి మార్కనవుడి మధ్యన మంచిగా ప్రార్థన కాలం, మరి ఏమైనా కార్యక్రమం అంటే అభిషేకం. హల్లెలూయా. అలాగే మరి సభ్యులు చాలా మంది ఉన్నారు. ప్రవీణ్ బ్రదర్ కూడా చాలా ధైర్యంగా, చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ యొక్క సమయంలో మనల్ని సమకూర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ మనిషి బలవంతంతో ఎక్కడ అడుగు కూడా పెట్టలేదు. బయటికి వెళ్ళి చూస్తే ఉన్న భయంకరమైన చలి, లోపల చూస్తే ఆయన సన్నిధి. హల్లెలూయా. ప్రభు ఈ దినం ఇలాగ జరగాలని వారం ముందే ఆయన ఆలోచన చేసి అన్ని సమకూర్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను, ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప వెలుగు ఉదయించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల తండ్రి, అయా బ్రదర్ మత్తయ్యని బట్టి, చెల్లి షారోన్ను బట్టి వందన. వారిని మీరు ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమార్తె శృతిని బట్టి ప్రార్థన చేస్తున్నా. దయగల తండ్రి, కుమారుడు అభిషేకుని బట్టి వందన. మా కళ్ళెదుటే నాయన మీ స్తోత్రాలు. మా ముందే ప్రభు వారి వివాహాలు
తండ్రి మరి బ్రదర్ మత్తయ్య శాలం వివాహం జరిగి పిల్లల్ని మరి తండ్రి వారు మీరు తండ్రి మీ అందరి నుంచి పొందుకొని పిల్లల్ని పెంచుతూ ప్రభా మీ కృపలో వర్ధిల్ల చేస్తూ నాయన మీకు వందన మీ దయలో వారు దీవెనకరంగా ఉండాలని వారి కొరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఆశీర్వదించినందుని బట్టి వందన. ఇంకా ముందున్న కాలంలో ఈ కుటుంబాన్ని ప్రభా ఎదుగుతున్న ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం పౌలు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీకు వందనాలు. ఇదిగో పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా బలం పొందుకొని క్రీస్తు ప్రేమ వెడల్పు లోతు మీరు ఎంతగానో చూడాలని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నానని పౌలు భక్తుడు చెప్పినట్టుగా నజరుడనేసే ముందున్న కాలంలో నాయన మీ ప్రేమను తండ్రి అయా మీకు వంద మీలో ప్రేమ లోతును ప్రేమ వెడల్పును గ్రహించి ప్రతిరోజు మీ ప్రేమ కలిగిన హస్తాల వారు సాగుతున్న కృప తోడుగుంచండి అయా మీకు వారు ఇచ్చిన బాధ్యతలను బట్టి ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నా. యేసు నామమున కుటుంబ బాధ్యతలుగా పడిన ప్రతి అప్పు కాడులు త్వరగా 2026లో క్లియర్ అయిపోవును గాక. యేసు నామముల అప్పుల కాడులు విరిగిపోవును గాక. ప్రతిరోజు వారు చేస్తున్న పనిలో వారు చేసిన ప్రయాణములలో దాచి వారికి దీవెనలు దయ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన నువ్వు దాచి తండ్రి తల్లి ఇచ్చినట్టుగా ప్రభువా అయా కుమారునికి తల్లి కుమారునికి తండ్రి కూతురికి తల్లి ఇచ్చినట్టుగా దాచి మేలులు చేసి ఆశీర్వదించే దేవుడు వారి కొరకు యేసు నామమున ప్రతి నిధులు తెరవబడును గాక. కృప చూపడానికి ప్రభు వ్యర్థమైన ఖర్చు ఏది వారి జీవితంలో అయా రక్త సంబంధాల జరగకూడదు నాయన. ప్రతిదీ మీ చిత్తములో జీవించి ప్రభు వర్ధిల్లినట్టుగా కృప చూపి సహాయం చేయమని యేసు 2026లో ప్రతి అప్పు కాడి తొలగిపోవును గాక. ప్రతి అప్పు కాడి విరిగిపోవును గాక. ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడు విరగొడుతున్నాం. అవును ప్రభు మీరు ఇర్మియాతో అన్నారు, ఇదిగో పడగొట్టుటకు నువ్వు కట్టుటకు నాటుటకు విరగొట్టుటకు జనముల మీద నిన్ను ప్రవక్తగా అభిషేకించాను ఇర్మియా అని. నజరుడనేసి సమయంలో ప్రభువా అయా నీకు వందనాలు. ప్రభువా కుమారుడు తండ్రి అభిషేకాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ రాత్రి నాయన మీకు వందనాలు. బిడ్డకి ఇచ్చిన అయా నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దయగల నేసం తోడుగుంచి తన తల్లి గర్భములో ఉన్నప్పుడే నాయన పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు చూశాయి అయ్యా. నీకు పిండముగా ఉన్నప్పుడే నువ్వు ఏర్పరచుకున్నావు అయ్యా. పిండముగా ఉన్నప్పుడే నువ్వు ప్రతిష్ఠించుకున్నావు అయ్యా. నీకు స్తోత్రాలు. బిడ్డ ప్రభు వయసు ఎందు జ్ఞానం అంది ఎదుగుతుండగా మనుషుల యందు మీద యందు వర్ధిల్లును గాక. బిడ్డ అడుగుపెట్టు ప్రతి స్థలములో మీ దూతలు కావలి ఉండును గాక. పరలోకములో ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఏం జరుగుతుందో బిడ్డ గ్రహించుటకు ప్రార్థన ఆత్మ యేసు నామములో దయచేయబడును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో బిడ్డకు ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకపరచండి నాయన. రక్త సంబంధుల కొరకు కన్నీరు గార్చే కృప, వారి రక్త సంబంధుల కొరకు అయా భారముగా ప్రార్థించే కృప కుమారి ప్రభా శృతికి ప్రభా అలాగే తండ్రి అభిషేక్ దయచే ప్రభా బ్రదర్ మత్తయ్య దీవించండి. మీరు చేయని బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని అయ్యా వందనాలు. ఇదిగో తను బర్త్డే చేసుకుంటుండగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయించు. ఇలాగ చేయండి యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం అని అంటున్నా. మీ చిత్తానికి దాన్ని జరిగిస్తుండగా ఈ రాత్రి సియోనులోని వీరి మీదకి వీరి కుటుంబం మీద ఆశీర్వాదం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. అప్పులన్నీ కొట్టివేయబడి మీ పరిశుద్ధ నామ మహిమార్థమై ప్రత్యేకపరచబడి వారి జనాంగ ముందు మీ పరిశుద్ధ నామాన్ని మహిమ పరచుదురు గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ అభిషేక్. హ్యాపీ బర్త్డే